మనం చాలాసార్లు చూస్తుంటాం కదా, కొంతమంది నిలబడినప్పుడు వాళ్ల నడుము భాగం కొద్దిగా ముందుకు వంగినట్టుగా ఉంటుంది. దీన్నే యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ అంటారు. ఇది చాలా సాధారణంగా కనిపించే ఒక సమస్యే, కానీ దీని వెనుకున్న అసలు కారణాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సరే, ఈరోజు మనం వాటిని విడమర్చి చూద్దాం. ఈ భంగిమ వెనుక ఉన్న రహస్యం మొత్తం ఈ ఒక్క చిత్రంలోనే దాగి ఉంది. అంటే ఏ కండరాలు బాగా బిగుసుకుపోయాయో, ఏవి బలహీనంగా ఉన్నాయో అన్నీ ఇందులో స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మనమేం చేద్దామంటే ఈ చిత్రాన్ని ఒక పజిల్లాగా విడతీసి ఒక్కో భాగాన్ని అర్థం చేసుకుందాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా ఇది అసలు ఎలాంటి సమస్యో చూద్దాం. ఆ తర్వాత ఈ టిల్ట్ వెనుకున్న శరీర నిర్మాణం గురించి, అంటే ఏ కండరాలు లాగుతున్నాయో, ఏవి బలహీనపడ్డాయో తెలుసుకుని చివరగా ఈ మొత్తం వ్యవస్థ ఎలా బ్యాలెన్స్ తప్పిందో అర్థం చేసుకుందాం. సరే, మొదటి విషయం, ఇది మనం కావాలనే సరిగ్గా నిలబడకపోవడం వల్ల వచ్చే సమస్య కాదు. దీని వెనక మన శరీరంలోని కండరాల మధ్య ఓ పెద్ద యుద్ధమే జరుగుతోంది. కొన్ని కండరాలు ఒకవైపు గట్టిగా లాగుతుంటే మరికొన్ని వాటిని అడ్డుకోలేక చేతులెత్తేస్తున్నాయి. దీనొక టగ్ ఆఫ్ వార్, అంటే తాడులాగే ఆటలా ఊహించుకోండి. ఒక టీమేమో బలంగా తాడును లాగుతోంది, మరో టీమేమో పట్టు వదిలేసింది. పాపం మధ్యలో మన కటి అంటే పెల్విస్, అది ఆ లాగుడికి తట్టుకోలేక ముందుకు వంగిపోతోంది. ఇప్పుడు ఈ మొత్తం కథలో మన హీరో లేదా విలనెవరో చూద్దాం. అదే మన కటి అంటే పెల్విస్. అసలది ఎందుకు, ఎలా ముందుకు వంగిపోతుందో కాస్త వివరంగా తెలుసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ అంటే మన కటి ఎముక ముందుకు టిల్ట్ అవ్వడం. ఉదాహరణకి, మీ నడుము దగ్గర ఒక నీళ్ల గిన్నె ఉందని ఊహించుకోండి. ఆ గిన్నెని ముందుకు వంచితే నీళ్లు ఎలా కిందకు ఒలికిపోతాయో అచ్చం అలాగే మన కటి కూడా ముందుకు వంగిపోతుంది. ఇలా కటి ముందుకు వంగడం వల్ల ఏమవుతుందంటే, మన వెన్నెముక కింది భాగంలో ఉండాల్సిన సహజమైన వంపు అది ఇంకా ఎక్కువైపోతుంది. ఇది చాలామందిలో నడుము నొప్పికి ఒక ముఖ్యమైన కారణం కూడా కావచ్చు. సరే, మరి ఆ టగ్ ఆఫ్ వార్ గేమ్లో అంత బలంగా లాగుతున్న టీం ఏదో చూద్దామా? అంటే ఏ కండరాలు మన కటిని అలా ముందుకు లాగేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ బృందంలో ప్రధానంగా 3 రకాల కండరాలున్నాయి. మొదటివి మన నడుము కింది భాగంలోని కండరాలు, రెండవవి మన తుంటిని తొడను కలిపే హిప్ ఫ్లెక్సర్స్, ఇక మూడవవి మన తొడ ముందు భాగంలో ఉండే క్వాడ్స్. ఈ 3 కలిసికట్టుగా బిగుసుకుపోయి కటిని ముందుకు లాగేస్తాయి. ఈ కండరాలన్నీ మన శరీరానికి ముందువైపు, ఇంకా చెప్పాలంటే కింది భాగంలో ఉంటాయి కదా, అందుకే అవి గట్టిపడినప్పుడు సహజంగానే మన కటిని కిందకి ముందువైపుకు లాగుతాయి. ఆ బాణాలు చూపిస్తున్నట్టుగా అవి ఒక యాంకర్లాగా పనిచేస్తాయన్నమాట. సరే, ఒక టీం గట్టిగా లాగుతోంది. మరి టగ్ ఆఫ్ వార్లో ఓడిపోతున్న మరో టీం ఏది? అంటే ఏ కండరాలు బలహీనపడి ఈ లాగుడును ఆపలేకపోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బలహీనపడిన బృందంలో ఎవరెవరున్నారంటే, మన పొట్ట కండరాలు అంటే మన కోర్, తర్వాత మన పిరుదుల కండరాలు అంటే గ్లూట్స్, చివరగా మన తొడ వెనుక భాగంలో ఉండే హ్యామ్స్ట్రింగ్స్. ఇవి సరిగ్గా పనిచెయ్యకపోవడం వల్లే సమస్య మొదలవుతుంది. ఈ కండరాలు ఎక్కువగా మన శరీరానికి వెనక భాగంలో ఉంటాయి. వీటి పని ఏంటంటే బలంగా ఉండి వెనక్కి లాగడం. కాని అవి బలహీనపడటంతో ముందువైపు ఉన్న కండరాలు చాలా సులభంగా గెలిచేస్తున్నాయి. అందుకే ఈ టిల్ట్ ఏర్పడుతుంది. వీటన్నింటిలో ముఖ్యంగా మన గ్లూట్స్ అంటే పిరుదుల కండరాలు చాలా చాలా కీలకం. ఇవే మన కటిని సరైన పొజిషన్లో ఉంచే ముఖ్యమైన యాంకర్స్. అవి గనక బలహీనంగా ఉంటే మొత్తం సిస్టమ్ బ్యాలెన్స్ తప్పినట్టే. రైట్, ఇప్పుడుదాకా ఈ 2 టీంలను, అంటే బిగుసుకుపోయిన కండరాలు, బలహీనమైన కండరాలు వేరువేరుగా చూశాం. ఇప్పుడు రెండింటినీ ఒకే చోట చేర్చి చూద్దాం. అప్పుడే మనకు అసలు కథేంటో పూర్తిగా అర్థమవుతుంది. చూశారుగా, ఇది చాలా సింపుల్. ఒకవైపు హిప్ ఫ్లెక్సర్స్, నడుము కండరాలు లాంటివి కటిని కిందకి లాగుతున్నాయి. మరోవైపు కోర్, గ్లూట్స్ వాటిని పైకి పట్టుకోలేకపోతున్నాయి. ఈ లాగుడు పోటీ వల్లే మన భంగిమ దెబ్బతింటోంది. ఇప్పుడు మనం మళ్ళీ మొదటి చిత్రానికే వచ్చాం, కాని ఈసారి ఇది మనకు కొత్తగా కనిపిస్తోంది కదూ. ఇప్పుడు ఆ చిత్రంలో ఉన్న ప్రతి బాణం, ప్రతి లేబుల్ వెనక ఉన్న అర్థం మనకు తెలుసు. ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక గొలుసుకట్టు చర్య, ఒక చైన్ రియాక్షన్ అన్నమాట. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. మన భంగిమ అనేది
మనం బిగపట్టి హోల్డ్ చేసే ఒక పోజ్ కాదు. అది నిరంతరం మారుతూ ఉండే ఒక బ్యాలెన్స్, కండరాల మధ్య జరిగే ఒక నిరంతర సర్దుబాటు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన శరీరంలో కేవలం నడుము దగ్గర మొదలైన ఈ చిన్న అసమతుల్యత, అది మన మోకాళ్ళు, భుజాలు, చివరికి మెడ వరకు ఎలాంటి ప్రభావం చూపించగలదు? ఆలోచించండి. ఒక చిన్న మార్పు మొత్తం వ్యవస్థను ఎలా మార్చేయగలదో.